ఎన్నికలకు ముందు ఎమ్మెల్యేగా ఎన్నిక కాక ముందు నేను మీడియాలో చాలా రెగ్యులర్గా కనిపించాను, వినిపించాను. ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారు 2024 జనవరి 26న ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో నా మెడలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పి తిరువూరు వెళ్ళు అని చెప్పిన తర్వాత కూటమి అభ్యర్థిగా తిరువూరు నియోజకవర్గంలో నా ప్రచారం ప్రారంభించిన తర్వాత నేను దాదాపుగా మీడియాతో మాట్లాడలేదు, ఎప్పుడు ప్రెస్ మీట్లు పెట్టలేదు. ఎన్నికలకు ముందు కూడా చాలా మంది మీడియా మిత్రులు అడిగేవాడు, మీరేంటి సార్ అసలు మీడియాతో సంబంధం లేకుండానే మీ ప్రచారం చేసుకుంటున్నారంటే, వీలైనంత ఎక్కువ మందిని కలవటమే నా లక్ష్యం. ముఖాముఖి ప్రచారానికి, డోర్ టు డోర్ ప్రచారానికి నాతో పాటు ఉన్న చాలా మంది నాయకులు కూడా నేను చెప్పేవాడిని, నన్ను డైరెక్ట్ గా జనం దగ్గరికి వెళ్ళనివ్వండి అని. ఎన్నికలకు ముందు అంతే చేశాను, ఎన్నికల తర్వాత కూడా పనిచేసుకుంటూ వెళ్తున్నాను. అందుకే నేను ఈ మధ్య కాలంలో మీడియా డిబేట్స్ లో కానీ ప్రెస్ మీట్ లో కానీ ఎక్కడ పాల్గొనట్లేదు. అయితే అప్పుడప్పుడు ఏదన్నా సమస్య మీద, ఏదన్నా విషయం మీద నేను వాట్సాప్ లో ఒక స్టేటస్ పెట్టంగానే అదే పెద్ద న్యూస్ అయిపోతుంది. సరే, గత 3 రోజులుగా తిరువూరు నియోజకవర్గంలో కంపలగూడెం మండలంలో నెమలిలో వెంచేసి ఉన్న శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా కళ్యాణం రోజు జరిగిన ఆ సంఘటన మీద భారీగా చర్చ జరిగింది. ఎమ్మెల్యే ఎంపీ గారి చేతుల్లో నుంచి లాక్కున్నాడు అని విమర్శించేవాళ్ళు అన్నారు. ఎమ్మెల్యే గారు స్థానిక శాసనసభ్యునిగా ప్రోటోకాల్ ప్రకారం ఆయన హక్కుని ఆయన అమలు చేశారని కొంతమంది అనుకున్నారు. ఒకవేళ లాక్కున్నారు అనే వాళ్ళకు కూడా నా సమాధానం ఏంటంటే, నేను లాక్కున్నాను, నాది కాని దాన్ని నేను అడుక్కోను, నా హక్కుగా వచ్చేదాన్ని నేను వదులుకోను. సరే, బ్రహ్మోత్సవాల సందర్భంగా పట్టు వస్త్రాల సమర్పణకు సంబంధించి ఆ రోజు జరిగింది, అయిపోయింది. దాదాపు అర్ధరాత్రి దాటిన తర్వాత 1:45 ఆ సమయంలో నేను నా భార్య ఇంటికి రావడం జరిగింది. నేను నెమలి దేవాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయినటువంటి అసిస్టెంట్ కమిషనర్ గారు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ప్రారంభమైన తర్వాత మొదటి ఆహ్వానం నాకు ఇచ్చి బ్రహ్మోత్సవాల షెడ్యూల్ అంతా చెప్తూ, కళ్యాణం రోజు రాత్రి 8 గంటలకి మీరు వస్తే గుళ్ళోకి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్న తర్వాత 9ంటికి కళ్యాణం మొదలైంది అని చెప్పిన తర్వాత 8:35 నేను నా భార్య దేవాలయానికి వెళ్ళాము. దేవాలయంలో దర్శనం, పూజ అయిన తర్వాత కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళి 9 గంటలకు కూర్చున్నాము. ఎంపీ గారు గంట ఆలస్యంగా వచ్చారు. ఆ తర్వాత జరిగిందంతా చూశారు. ఇంతవరకు నాకు కూడా తెలుసు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత నాకు నా గన్మ్యాన్ చెప్పిన సమాచారం, నేను రాత్రి 8:30కి ఇక్కడ బయలుదేరి నెమలి ఆలయానికి వెళ్ళిన తర్వాత
ఇక్కడ మా ఇంటి దగ్గర కూర్చున్న సింధు శ్రీనివాస్ గారు, ఈయన దాదాపు 10 సంవత్సరాలు తిరువూరు పట్టణ తెలుగుదేశం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. వీళ్ళంతా ఇక్కడ కూర్చొని ఉన్నారు. కళ్యాణం అయిపోయి అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మొదట నా గన్మ్యాన్ సక్రు నాయక్ చెప్పిన విషయం ఏంటంటే, సార్ మనం బయలుదేరే ముందు ఇంటెలిజెన్స్ వాళ్ళు 10 సార్లు ఫోన్లు చేశారు. మనం బయలుదేరిన తర్వాత ప్రతి 10 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేశారు. తిరువూరులో మా ఇంటి నుండి నెమలి దేవాలయానికి వెళ్ళటానికి దాదాపు గంట 15 నిమిషాలు పట్టింది. ఈ గంట 15 నిమిషాలు బయలుదేరడానికి ఒక అర్ధగంట ముందు మా గన్మ్యాన్కి దాదాపు ఒక 15 సార్లు ఇంటెలిజెన్స్ వాళ్ళు ఫోన్ చేసి గొడవలు జరుగుతాయి, గొడవలు జరగబోతున్నాయి అని చెప్పిన విషయం మొత్తం కళ్యాణం అయిపోయి రాత్రి 1:45 సమయానికి ఇంటికి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. అలాగే 8:30కి రాత్రి 8:30కి మా ఇంటి నుండి మేము బయలుదేరి వెళ్ళిన తర్వాత మా ఇంటి దగ్గర వీళ్ళు కూర్చొని ఉంటే ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి నా గురించి సమాచారం అడిగి, ఎమ్మెల్యే గారు ఇంట్లో ఉన్నారా? లేరండి, నెమరు వెళ్ళారు, కళ్యాణానికి వెళ్ళారా అంటే వెళ్ళారని ఆశ్చర్యంగా అడిగి ఇక్కడ ఎవరెవరు ఉన్నారు ఫోటోలు తీసుకొని ఉన్నతాధికారులకు పంపించారు. ఎందుకు ఇంటెలిజెన్స్ వాళ్ళు, ఇది ప్రైవేటు వ్యక్తులు చెప్పింది కాదు, నాతో ఉండే కార్యకర్తలు చెప్పింది కాదు, నాతో ఉండే నాయకులు చెప్పింది కాదు, నన్ను అభిమానిస్తూ గుడ్డిగా చెప్పింది కాదు. భూమి మీద లేకుండా చేయాలి అన్నారు. అంటే భూమి మీద లేకుండా చేయాలంటే అర్థం ఏంటి? అంటే నేను ఇప్పుడు ఉండేది గ్రౌండ్ ఫ్లోర్, నాకేమన్నా 5th ఫ్లోర్ ఇస్తారా? లేకపోతే చంపేస్తారా ఏంటి? భూమి మీదే లేకుండా చేయాలంటే అర్థం ఏంటి? నేను కూడా తెలుగు మీడియంలోనే చదువుకున్న డిగ్రీ వరకు. నాకు తెలిసిన అర్థం ఏంటంటే భూమి మీద లేకుండా చేయాలంటే చంపేయాలని అర్థం. అంటే ఏం చేయాలనుకుంటున్నారు? ఇంతమంది మాట్లాడిన మండల స్థాయి, గ్రామ స్థాయి నాయకుల గురించి నేను ఎందుకు స్పందించానంటే వీళ్ళందరూ వెనుకున్న ఒత్తిడి వల్ల మాట్లాడుతున్నారు. నేను ఎప్పుడైనా ఎంపీ గారి గురించి, ఆయన తప్పుడు గురించి, ఆయన అవినీతి గురించి, ఆయన అక్రమాల గురించి మాట్లాడాను. ఎంపీ గారి గురించి నేను ఏవైతే మాట్లాడానో వాటికి సమాధానాలు రాలేదు. రాకుండా నా మీద ఇంకా దాడి చేస్తున్నారు. ఆ ఏవైతే ఎంపీ గారిని నేను అడిగానో ఆ ప్రశ్నలన్నింటికి నేను కట్టుబడి ఉన్నాను. కానీ దానికి సమాధానం చెప్పకుండా ఇంకా కొన్ని నెలల పాటు నేను మళ్ళీ ఆ విషయాలు ఎందుకు మాట్లాడలేదంటే, చంద్రబాబు నాయుడు గారు పిలుస్తారు, మాట్లాడతారు, నా సమస్యలు ముఖ్యమంత్రి గారు చెప్తాను, ముఖ్యమంత్రి గారు ఏవైతే పరిష్కారంగా చెప్తారో వాటిని పాటిస్తాను. కాబట్టి నిన్నటి దాకా కలిసి పనిచేసాం, భవిష్యత్తులో కలిసి పనిచేస్తాం, 4 రోజులు మౌనంగా ఉండండి అని వీళ్ళందరూ చెప్తారు. ప్రతిరోజు చెప్తాను. కానీ తిరువూరు నియోజకవర్గంతో సంబంధం లేని బాలకోట లాంటి వాళ్ళు, లేకపోతే ఎక్కడ కింది గారు అంటున్నారు మొన్నటి దాకా దేవుడిని అయ్యాను, ఇప్పుడు దెయ్యాన్ని ఎలా అయ్యాను అని మీరు అడగండి అని ఎన్టీవీ రిపోర్టర్కి నేను చెప్పాడు. అవును, మీరు నన్ను గౌరవంగా చూసినప్పుడు, నాకు సహాయం చేసినప్పుడు నాకు సహాయం చేశారని నేను చెప్పాను. నన్ను ఇబ్బంది పెడుతున్నప్పుడు, నా మీద కుట్రలు చేస్తున్నప్పుడు, నా మీద దాడులు చేపించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు అది కూడా ఓపెన్గా చెప్తున్నాను. గౌరవించినప్పుడు గౌరవించాను, నా మీద కుట్రలు పన్నుతున్నప్పుడు దాన్ని బహిరంగంగా వాస్తవం చెప్పాను. కాబట్టి నేను ఏం జరుగుతుందో అదే చెప్తున్నాను. గౌరవిస్తే గౌరవించాను. నాకు అన్యాయం చేయాలని, లేకపోతే ఇందాక నేను చెప్పాను, నా గురించి కొన్ని నెలల పాటు ఛానల్స్లో, యూట్యూబ్స్లో కొన్ని 100 వీడియోలు నాకు వ్యతిరేకంగా చూపించారు. ఏమైనా అయిందా అంటే ఎందులోనూ వాస్తవం లేదు. అసలు నాకు తెలియని వాళ్ళు, నాకు సంబంధం లేని వాళ్ళు ఎవరెవరు వచ్చి నా గురించి ఏదో మాట్లాడతారు.
కాబట్టి అవాస్తవాలతో, అబద్ధాలతో, లేకపోతే కుట్రలతో నా పనిని, నన్ను ఆపలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, చిన్ని గారికైనా ఎవరికైనా చెప్తున్నాను, తిరువూరు నియోజకవర్గానికి సంబంధించి నా పనిలో ఎవరు జోక్యం చేసుకోవద్దు. ఒక ఎంపీగా ఎంపీ గారికి ఇవ్వాల్సిన గౌరవం నేను ఇస్తాను. మిగతా నియోజకవర్గంలో ఎంపీ గారు ఎలా పనిచేస్తున్నారో నా దగ్గర కూడా అలానే పనిచేయాలి. మరి రేపు ఇప్పుడు ప్రస్తుతం ఇన్ని గొడవలు జరుగుతున్నాయని అందరూ అంటున్నారు. మరి ఈ గొడవల నేపథ్యం, ఈ గొడవల మధ్య కూడా రేపు మళ్ళీ నా నియోజకవర్గంలో విసరిపేటలో కార్యకర్తల సమావేశం అని చిన్ని గారు కార్యక్రమం ప్రకటించారు. మరి తిరువూరులోనే కాదు, మిగతా నియోజకవర్గాల్లో ఎందుకు కార్యకర్తల సమావేశం పెట్టట్లేదు ఎంపీ గారు, ఎమ్మెల్యే లేకుండా? కాబట్టి మిగతా నియోజకవర్గాల్లో చేయని పనులు తిరువూరు నియోజకవర్గంలో ఎందుకు చేస్తున్నారు? మిగతా నియోజకవర్గాల్లో ఎలా ఉంటున్నారో తిరువూరు నియోజకవర్గంలో కూడా అలానే ఉండట్టు. మరి అక్కడ లేనిది ఇక్కడ ఉన్నది ఏంటంటే, ఆ నియోజకవర్గాల్లో ఎవరు కూడా చిన్ని గారి దగ్గరకు వచ్చి ఆయన్ని తప్పుదారి పట్టించి వాళ్ళ స్వార్థం కోసం ఆయన్ని డైరెక్ట్ చేయట్లేదు. తిరువూరు నియోజకవర్గంలో ఒక 10 మంది ఆయన్ని వాళ్ళ స్వార్థం కోసం తప్పుదారి పట్టించి పరిస్థితిని ఇక్కడ దాకా తీసుకొచ్చారు. కాబట్టి అంతిమంగా చెప్పేది ఏంటంటే, ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నాను. ఇప్పుడు హోంమంత్రి అనిత గారికి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే యువ నాయకుడు లోకేష్ గారికి, అలాగనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, పల్లా శ్రీనివాస్ గారికి నా విజ్ఞప్తి ఏంటంటే, నిఘా వర్గాల ద్వారా సమాచారం తెప్పించుకోండి. నా మీద దాడి చేయడానికి పథకం రూపొందించింది ఎవరు? నన్ను భూమి మీద కూడా లేకుండా చేయాలనే మాటలు ఎవరు ఎందుకు మాట్లాడిస్తున్నారో సమాచారం తెప్పించుకోండి. నేను చెప్పే మాటలు, నా చుట్టూ ఉండే నా కార్యకర్తలు చెప్పే మాటలు కాదు, నిఘా వర్గాల మాటలు, నిఘా వర్గాల సమాచారాన్ని బట్టి నిర్ణయం తీసుకొని నా భద్రతకు సంబంధించిన అంశాన్ని పరిశీలించమని గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. ధన్యవాదాలు. నాకెందుకు ఎస్కార్ట్ ఇవ్వలేదు? నాతో ఎందుకు ఒక పోలీస్ కానిస్టేబుల్ కూడా పెట్టలేదు? ఎవరి ఆదేశాల ప్రకారం నా రక్షణ వ్యవస్థ మొత్తాన్ని తీసేశారు. సరే, వెళ్ళేటప్పుడు వాళ్ళ పథకం ఏంటో నాకు తెలియదు, వచ్చేటప్పుడు కూడా వాళ్ళ పథకం ఏంటో నాకు తెలియదు. కానీ దేవాలయంలో ఎప్పుడైతే ఎంపీ చిన్ని గారి చేతుల్లో నుంచి నేను పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి సమర్పించి, ఆ సమర్పించే ముందు నేను తల మీద పెట్టుకొని నడుస్తున్నానో, నా తల మీద తలంబరాలు, పట్టు వస్త్రాలు లాక్కోవటానికి మా పార్టీలోనే కొంతమంది మిత్రులు ప్రయత్నం చేశారు. ఆ వీడియోస్ అన్ని ఉన్నాయి. నేను ఎవరి మీద కేసు పెట్టలేదు కదా. నాకు కొంతమంది సలహా ఇచ్చారు, ఎస్సీ ఎస్టీ కేసు పెట్టండి అని. నేను తిరువూరు శాసనసభ్యుడిగా వచ్చిన తర్వాత పోలీసులందరినీ పిలిచి చెప్పాను, నా నియోజకవర్గంలో వచ్చే 20 ఏళ్లలో ఒక్క ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉండటానికి వీల్లేదు. ఇతర కులాల వాళ్ళు ఎవరు కూడా మా మీద తప్పుడు కేసులు పెట్టారు, మా మీద అక్రమ కేసులు పెట్టారు అని ఇబ్బంది పడకూడదు. నిజంగా ఎక్కడైనా కులం కారణంగా ఎవరి మీదైనా ఎస్సీ ఎస్టీల మీద దాడి జరిగితే వాళ్ళకి న్యాయం చేయడానికి నేను ముందుంటాను. ఎవరి మీద మాత్రం ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టొద్దు, ఇది నా విధానం అని చెప్పాను. నేను దాన్ని పాటించాను. కాబట్టి ఇదంతా పరిశీలించిన తర్వాత ఇంకో ప్రశ్న, కళ్యాణం అయిపోయింది, ఇంటికి బయలుదేరిన తర్వాత నెమలి గ్రామం తర్వాత కొణిచెర్ల గ్రామం వచ్చింది. ఇప్పుడు నాకున్న స్పష్టమైన సమాచారంతో చెప్తున్నా, నెమలిలో కళ్యాణం జరిగేటప్పుడే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి ప్రయత్నం కొంతమంది చేస్తే అక్కడున్న 2 పోలీస్ అధికారులు అంగీకరించలేదు అని నాకు తెలిసింది. కళ్యాణం జరుగుతున్న సమయంలోనే కరెంటు తీసి మా మీద దాడి చేయడానికి పథకం వేస్తే
దానికి పోలీసులు వాళ్ళని హెచ్చరించి ఆపారని తెలిసింది. 2, మా కార్లు పగలగొట్టి గాలి తీసి మేము అక్కడి నుంచి రావటానికి ఇబ్బంది సృష్టించాలని ప్రయత్నం చేశారు. అది కూడా పోలీసులు నివారించారని నాకు తెలిసింది. నెమలి దాటిన తర్వాత కొణిజర్లలో మా మీద దాడి చేయడానికి కొంతమందిని పెట్టారు. వీళ్ళెవరు అంటే, మొదట ఎంపీ గారు దేవాలయానికి వచ్చేటప్పుడే ఎంపీ గారితో పాటు కొంతమంది వచ్చారు. నేను ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు తీసుకొని నేను సమర్పించిన తర్వాత అప్పుడు మళ్ళీ అన్ని గ్రామాలకి ఫోన్లు చేసి, అన్ని మండలాలకి ఫోన్లు చేసి ఇంకా జనాన్ని రప్పించారు. ఇదంతా గమనిస్తున్న మా చైతన్య అలాగనే ఇంకొంతమంది మిత్రులు ఏం చేశారంటే, వాళ్ళు 200 మంది జనాన్ని సమీకరించారు అని వీళ్ళు కొంతమంది ఫోన్ చేస్తే నాతో పాటు ఉన్న మా యువకులు మళ్ళీ అర్ధగంట నుంచి 45 మినిట్స్ గ్యాప్ లో నెమలి, కొణిజర్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి మా కుర్రాళ్ళు 400 మంది వచ్చారు. తిరువూరు చరిత్రలో అతి పెద్ద బహిరంగ సభలు నిర్వహించిన చరిత్ర నాకుంది. మాదిగా ధూమ్ధామ్ కార్యక్రమం ఎన్నికల ముందు మేము చేస్తే ఆ వచ్చిన జనాన్ని చూసి పోలీసులు చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారా అని అడిగారు. భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు నిజం గెలవాలి అనే సభకి వచ్చిన జనాన్ని చూసి మళ్ళీ ఇది ఒక ఎమ్మెల్యే స్థాయి సభ కాదు అని అడిగారు. కాబట్టి ప్రజాదరణ విషయంలో కొలికిపూడి శ్రీనివాసరావుతో పోటీ పడాలని ఎవరైనా అనుకుంటే మంచి పనులు చేసి పోటీ పడండి. ఈరోజు తిరువూరు చరిత్రలో, తిరువూరు నియోజకవర్గంలో ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు, కాపులు, వైశ్యులు ధైర్యంగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు అంటే వాళ్ళందరూ చెప్పే కారణం ఏంటంటే కొలికిపూడి శ్రీనివాసరావు, కొలికిపూడి శ్రీనివాసరావు, కొలికిపూడి శ్రీనివాసరావు. రౌడీ మామూళ్ళ కోసం షాపుల మీద పడి వైశ్యుల మీద దాడి చేస్తే 20 సంవత్సరాల పాటు వాళ్ళు మనకు ఓటేయలేదు. నేను అభ్యర్థిగా వచ్చి ఇంటింటికి వెళ్ళి ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశాలు నిర్వహించి మీ మీద ఏగ వాలకుండా చూసే బాధ్యత నాది అనే భరోసా ఇచ్చి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే లా అండ్ ఆర్డర్ కి మొదటి ప్రాధాన్యత ఇస్తారని వాళ్ళకి నమ్మకం ఇచ్చి వాళ్ళ అభిమానాన్ని గెలుచుకున్నాం. ఈ రోజు తిరువూరు నియోజకవర్గంలో సాధారణ ప్రజలను అడగండి, తిరువూరు చరిత్రలో కొలికిపూడి శ్రీనివాసరావుకు ముందు, కొలికిపూడి శ్రీనివాసరావుకు తర్వాత అని చెప్పడానికి మొదటి సంవత్సరమే నా పనితీరు జనానికి అర్థమైంది. నిఘా వర్గాల సమాచారం మా గన్మ్యాన్ కి కనీసం ఒక 15 సార్లు ఫోన్ చేసి చెప్పిన విషయం ఏంటంటే, దాడి జరగబోతుంది, గొడవ జరగబోతుంది అని చెప్పారు. 2019 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి నాకు రాజకీయాలతో సంబంధం లేదు, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. గత 20 ఏళ్లలో నా స్నేహితులు పోటీ చేసినప్పుడు గత 20 ఏళ్లలో ఒక 3 ఎన్నికలకి నేను పనిచేశాను. 1996లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అప్పటి కరీంనగర్ జిల్లా పెద్దపల్లి లోక్సభలో సుగుణ కుమారి అని ఒక మాదిగ బిడ్డ ఎన్ఆర్ఐ పోటీ చేస్తే మంద కృష్ణ మాదిగన్న పంపిస్తే 1996 ఎన్నికల్లో పెద్దపల్లిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుగుణ కుమార్ అక్కడ పనిచేశారు. ఆ తర్వాత 1998లో ఎంఆర్పిఎస్ కార్యక్రమంలో భాగంగా కాంగ్రెస్ పార్టీని గ్రామాలకు రానివ్వద్దు,
తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలంటే తాడికొండ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాలకు రాకుండా కార్యక్రమంలో పాల్గొన్నారు. 2004 ఎన్నికల్లో నా మిత్రుడు డొక్కా మాణిక్ వరప్రసాద్ గారు మా తాడికొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు డొక్కా మాణిక్ వరప్రసాద్ గారికి మద్దతు ఇచ్చారు. ఆయన శాసనసభ్యునిగా చేశారు, మంత్రిగా చేశారు. ఆ పదవి కాలంలో ఏ రోజు కూడా 10 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా ఆయన కలవలేదు. అధికార రాజకీయాలకి, అధికార వ్యవహారాలకి నేను ఎప్పుడు దూరంగా ఉన్నా. 2009 ఎన్నికల్లో నా మిత్రుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నరసరావుపేట తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తే 2009 ఎన్నికల్లో నరసరావుపేట లోక్సభలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నా మిత్రుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కోసం పనిచేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014 తర్వాత నాకు ఉమ్మడి రాష్ట్రం అంటే చాలా ఇష్టం. ఎందుకు అంటే నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగాను, ఆంధ్ర యూనివర్సిటీలో చదువుకున్నాను, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీజీ పిహెచ్డి చేశాను, ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మీద పరిశోధన చేశాను. ఉమ్మడి రాష్ట్రం మీద 23 జిల్లాల మీద 23 జిల్లాల్లో ఉన్న ఆర్థికాభివృద్ధి మీద చాలా అధ్యయనం చేసినందువల్ల నాకు ఉమ్మడి రాష్ట్రం అంటే చాలా ఇష్టం. రాష్ట్రం విడిపోయిన తర్వాత బాధపడ్డ వాళ్ళు నేను ఒకడిని. కాబట్టి 2014 ఎన్నికలు 2019 ఎన్నికల్లో ఎక్కడ కూడా ఎవరికి నేను మద్దతు ఇవ్వలేదు. 2019 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైతే 3 రాజధానులు అన్నారో, 3 రాజధానులు రాష్ట్ర అభివృద్ధికి నష్టం, ఒకే రాజధాని ఉండాలి, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అని అమరావతి రైతులు అమరావతి పరిరక్షణ కోసం ఉద్యమం మొదలు పెడితే ఆ ఉద్యమంలో రాజధాని కోసం పాల్గొన్నాను. అది రాష్ట్ర వ్యాప్తంగా నేను విస్తృతంగా తిరగడానికి కారణమైంది. ఆ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారితో ఏర్పడ్డ పరిచయం, చంద్రబాబు నాయుడు గారి ప్రోత్సాహంతో, అదే సమయంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసిన సింధి గారు సహకారంతో నేను ఎమ్మెల్యేగా వచ్చాను, ప్రచారం చేశాను, గెలిచాను. అయితే జగన్మోహన్ రెడ్డి పాలనకి 5 ఏళ్లు వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి విధానాలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా రాజధానికి సంబంధించి మొదటి వరుసలో నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చేశాను. నేను ఢిల్లీలో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టలేదు, జగన్మోహన్ రెడ్డి విమర్శిస్తుంది, లేదా కేవలం మీడియాలో కూర్చొని మాట్లాడి వదిలేసేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఆ రోజు కూడా నా మీద కేసులు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నా మీద ఎన్నో కేసులు పెట్టారు, అరెస్టు చేశారు, చాలా కేసుల్లో నోటీసు ఇచ్చి వదిలేశారు. కొన్ని కేసులు ఇప్పుడిప్పుడే మంగళగిరి కోర్టులో కొట్టేస్తున్నారు. కానీ ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నా మీద దాడి చేయలేదు, దాడి చేయడానికి ప్రయత్నం చేయలేదు, నన్ను చంపడానికి ప్రయత్నం చేయలేదు. కానీ మొన్న నెమలి కళ్యాణోత్సవంలో ఎప్పుడైతే నేను పట్టు వస్త్రాలు సమర్పించి ఇంటికి వచ్చానో, వచ్చిన తర్వాత నిఘా వర్గాల ద్వారా నాకు తెలిసింది ఏంటంటే, తెలిసిన సమాచారాన్ని బట్టి నేను అడిగే ప్రశ్నలు ఏంటంటే, దేవాలయానికి వెళ్ళిన తర్వాత ఎంపీ గారి చేతుల్లో నుంచి పట్టు వస్త్రాలు నేను తీసుకున్నాను. దేవాలయానికి వెళ్ళిన తర్వాత, అది రాత్రి 9:30 సమయంలో. కానీ మధ్యాహ్నం నుంచే జనాన్ని ఎందుకు సమీకరించారు? మధ్యాహ్నం నుంచే ఎంపీ గారి కార్యాలయం నుంచి తిరువూరు నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల్లో కొంతమందికి ఫోన్లు చేసి జనాన్ని సమీకరించమని, ఎమ్మెల్యే మీద దాడి చేయమని ఎందుకు చెప్పారు? ఈ విషయం తెలిసిన నిఘా వర్గాలు నా గన్మ్యాన్కి ఫోన్ చేసి
గొడవలు జరుగుతాయని చెప్పారు కానీ, దాడి జరగవచ్చు అని చెప్పారు కానీ, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు కానీ, నాకెందుకు భద్రత కల్పించలేదు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.